ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఇందులో భాగంగా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు కీలక అవగాహన సభ నిర్వహించారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మరియు వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఈ సమావేశంలో ఓటర్ జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్లు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, అదే సమయంలో జాబితాలో ఉన్న లోపాలను సవరించేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనము ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఓటర్స్ ఇస్తామో వాటి గురించి ఎక్కువగా మొత్తం ప్రతిదీ అందులో ఏమేమి ఉన్నాయి, ఏం రాయాలి, చనిపోయిన వాళ్ళు ఉండకూడదు, అర్హత లేని ఏ వ్యక్తి ఓటర్ లిస్టులో పేరు ఉండకూడదు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేరు లేకుండా బయట ఉండకూడదు. అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఆ రెండు పాయింట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన మాస్టర్ ట్రైనర్స్